యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలం కుర్రారం బుర్గుపల్లి 2 గ్రామాల మధ్య వెలిసిన చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేడు ఎల్లమ్మ తల్లి బోనాలతో ప్రారంభం కానున్నాయి. 1994 నుండి గత 30 సంవత్సరాలుగా రెండేళ్లకు ఒకసారి మేడారం సమ్మక్క సారక్క వనదేవతల జాతరతో ప్రారంభిస్తారు ఇక్కడి పూజారులు. 21న సారలమ్మను గద్దె మీదికి తేవడం, 22న సమ్మక్కను గద్దె మీదికి తేవడం, 23న ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకుంటారు. 24న సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశ కార్యక్రమం ఉంటుందని ప్రధాన పూజారి చింతల ఐలమ్మ తెలిపారు. గత జాతరలో పెద్ద ఎత్తున భక్తులు హాజరైనారని, ఈసారి భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. అయితే జాతర సందర్భంగా దుకాణాలు, షాపులు, కొబ్బరికాయలు, బెల్లంతో పాటు మద్యం వేలం వేసినట్లు తెలియడంతో ఉన్నతాధికారులు ఆదేశం మేరకు మండల ప్రత్యేక అధికారి, ఎక్సైజ్ అధికారులు సమ్మక్క సారక్క దేవాలయం వద్ద కమిటీ సభ్యులను విచారించారు. ఇక జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలియకుండా చూసుకోవాలని, మద్యం అక్రమ అమ్మకాలు జరగకుండా చూడాలని కమిటీ సభ్యులకు అధికారులు సూచించారు. మంగళూరులకే సార్, దానిలో మేము ఆశించేది ఏం లేదు. వాళ్ళు ఎంతో దేవస్థానానికి ఎంతో కొద్ది ఇస్తారు, ఆ టికెట్లు వాళ్ళకే తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే వాళ్ళు మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు 21 తారీఖు నాడు సారలమ్మ గద్దెకు వస్తుంది. 22 నాడు సమ్మక్క గద్దెకు వస్తుంది. శుక్రవారం నాడు జనాలు మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు చిన్న మేడారం జాతర పబ్లిక్ ఏం డోక లేకుండా పబ్లిక్ జాతరకు మంచిగా సాగుతుంది. జనాలకు ఏమి ఇబ్బంది లేకుండా జనాలకు నీళ్ళ సౌకర్యం కానీ వచ్చిన జనాలకు కానీ ఏం ప్రాబ్లం లేకుండా జాతర కంపల్సరిగా మంచిగా ఆనందంతో సాగుతుంది. చిన్న మేడారం పోయిన జాతరకు 5 లక్షల మంది వచ్చిర్రు. ఈ జాతరకు 10 లక్షల మంది రావాలని కోరుకుంటున్నాం సార్. పేరు చింతల ఐలమ్మ. రాజపేట మండలం యాదాద్రి జిల్లా. మేము పూజార్లం ఉచ్చంతల భూపాల్. 5వ నెల 2023 దేవుని తెచ్చినాం. ఈ ఊరగుట్టకు పెట్టినాం. ఇప్పుడు ఈ 2024 పండుగ చేస్తున్నాం. 21 నుంచి 24 తారీఖు వరకు పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ. మంగళవారం నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 21 నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 20 నాడు ఎల్లమ్మకు బోనాలు చేస్తాం. 21 నాడు సారలమ్మని తెస్తాం గద్దెకు. 22 నాడు సమ్మక్కను గద్దె మీద చేస్తాం. 23 నాడు మొక్కులు. 24 నాడు నవప్రవేశం చేసి దేవతలను గద్దెలు జరుపుతాం. మా చల్లూరు గ్రామంలో యాదాద్రి మేడారం చల్లూరి ఇక్కడ అమ్మవారు వెలిసిరు. ఇక్కడ రాత్రిపూట కళ్ళ కనబడి నేను ఈ గుట్ట మీద నేను వెలుస్తా అనే మాట మీద కోయోళ్ళ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలము మేము చూడడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పాట ఏర్పాటు చేస్తే ఒక అమ్మాయి ఆమెకు
వెంట్రుకలు విరబోసుకొని కనబడ్డదని చెప్పడం జరిగింది. దానికి మేమందరం మా ఊరు ప్రజలంతా కూడి ఇక్కడ సమ్మక్క సారలు నిలపాలని ఉద్దేశం గత మేళ శంకుస్థాపన చేసినాం. ఈ రోజు ఈ పండుగ జరుపుతున్నాం. ఇది మా పుణ్యక్షేత్రం. మా యాదిరిగుట్ట నియరెస్ట్ 10 కిలోమీటర్ల దూరం ఉన్నది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆయుస్సులు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ బూరుగుపల్లి, చల్లూరు, లక్ష్మక్కపల్లి కొన్ని గ్రామాల్లో ఈ సమ్మక్క సారలమ్మ జాతరలకు సంబంధించి జరుగుతున్న సందర్భంగా ఈ రోజు నేను బూరుగుపల్లికి రావడం జరిగింది. వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడైతే ఏం టెండర్లు జరగలేవన్న దానిలో ఈ సంస్థ యొక్క ఆర్గనైజర్లు వాళ్ళు చెప్పడం ద్వారా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, తర్వాత కూడా ఈ వచ్చే సమ్మక్క సారలమ్మ నిలబెట్టే రోజుల్లో కానీ ఈ జాతర అయిపోయే వరకు ఇక్కడ ఎటువంటి మద్యము రానివ్వకుండా చూసుకోవాలని చెప్పేసి ఆర్గనైజర్లు కూడా నేను చెప్తున్నాను. అదే విధంగా అటువంటిది ఏమైనా ఉన్నా మా దృష్టికి వస్తే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాము. సవ్యంగా జరిగిపోయి ఖచ్చితంగా మంచిగా ఈ జాతర సవ్యంగా జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.